నేను ఒంగోలు ఒక పని మీద వెళ్ళాను అమ్మవారి గుడికి. హ్మ్. ఇమ్మీడియేట్‌గా రేపు పవన్ కళ్యాణ్ గారు రమ్మంటున్నారండి అన్నారు. ఎవరు మాట్లాడుతున్నాడో తెలీదు. ఒంగోలు నుంచి రేపెందుకు నైటే కొట్టేద్దాం పదండి అని వెళ్ళిపోయాం మరి. అక్కడే ఉండి పొద్దున్న ఆయన రాగానే కండవ. ఆయన ఒక గంట మాట్లాడాడు. ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చున్నాం అలా మాట్లాడాడు. అబ్బా! ఎవ్వరూ లేరు రూమ్‌లో. మేమిద్దరమే. హ్మ్. మీ సిద్ధాంతాలు నచ్చినాయండి. 25 కేజీల బియ్యం కోసం కదా మనం అరువులు దాచటం. 25 ఏళ్ల మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పాటుపడాలి. ఈ ఏంటి ఇది ఈ యుద్ధంలో నేను ఆహుతైపోవచ్చు. నా ప్రాణాలను కూడా నేను పణంగా పెట్టి పోరాడుతున్నాను ప్రజల పక్షాన. అవును. ఆయన స్టేజ్ మీదే చెప్పారు కదా ఆ. డైరెక్ట్‌గా. అది ప్రజల్లో మీ చేతుల్లో ఉంది ఆయుధం. మీరు దాన్ని తీసుకెళ్ళాలి. ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారే చెప్తారు. మీలో కూడా రావాలి ఆ తెగింపు అనే మాటలు నన్ను బాగా ఇన్స్పైర్ చేసినాయండి. ఒక కాఫీ తెప్పించారు. తాగాం. మీరేమన్నా ఆశిస్తున్నారా అని అడిగాడు. నాకేం ఆశించట్లేదండి. నాకు భోజనం కావాలనుకున్నప్పుడు నేను పళ్ళెం పట్టుకుని మీ దగ్గరికి వస్తా, నాకు అన్నం పెట్టరా అని అడిగాను నేను. అదేంటి అలాగన్నారు. అదే ఈ ఎన్నికలు నాకు అద్భుతమైన పోరాటం. నాకు ఇది గవర్నమెంట్కి, అధికార పార్టీకి, ఒక దుర్మార్గుడి మీద మనం చేసే యుద్ధం. దాంట్లో నేను విజయం సాధించానంటే మీ జీవితంలో మీరు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నాడు. అతను జన సైనికుడుగా ఉన్నాడు. రేపు పొద్దున్న రిటైర్మెంట్లో లైఫ్లో కూడా అద్భుతం, మహానుభావుడు అని దండం పెట్టుకున్న రోజు వస్తుంది మీకు అన్నాడు. నేను అలాగండి. బయటకు వచ్చాం, గంట వేసుకున్నాం. ఇంకా అక్కడి నుంచి జనసేన. జై జనసేన. కొట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి యాక్ట్ చేసాం. బన్నీవాసు గారు ఆధ్వర్యంలో జరిగింది. అది అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి. నేను విలేజ్లో ఒక 10 సెంట్లు ఉన్నవాడు కూడా పరిగెట్టుకెళ్ళి ఓట్లు వేస్తారు. అందుకే మీకు రాత్రి 2-3 అయింది. అవును అవును, పోలింగ్ లేట్ అయింది. ల్యాండ్ పట్టుకుపోతాడేమో అని. మొన్న ఇలాగే ఉంటారు కదా చాలామంది, ఈ ఇంటర్వ్యూని హైలైట్ చేయడానికి చెప్పేస్తాను నేను నాగేంద్ర గారికి. నాకు బాగా ఆయన వెల్విషరు, బాగా వ్యూస్ వెళ్తాయి. వాడు రాసుకుంటున్నాడు ఒక పాట. జన సైనికుడు, పిఠాపురంలో ఉంటాడు. ఈ చేతితోటే పథకాలు పెట్టాను, రంగస్థలంలో పాట. ఈ చేతితోటే పథకాలు పెట్టాను, ఈ చేతితోటే డబ్బులు పంచాను, ఈ చేతితోటే బటన్లు నొక్కాను, ఈ చేతితోటే రాష్ట్రాన్ని దోచాను, ఇన్ని చేసిన నాకు 11 ఇస్తారా, ఊరయ్యో నాయ్యా, ఊరయ్యో నాయ్యా. ఇది పాడే ఆ చిన్న కన్క్లూజన్ కూడా చెప్పావా అని అన్నాను. ఇదంతా అయిపోయాక ఓరయ్యో అన్నప్పుడు కాదురా అయ్యా, ముందే దీని మీద శ్రద్ధ పెట్టుంటే, రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈ 11 వచ్చేవి కావు. అందుకని చెప్పి నేను ఇది బాగా ముందుకు తీసుకెళ్తాను అది పాట అన్నట్టు. అంటే మీటింగుల్లో ఉత్తేజపరచడానికి కార్యకర్తల కోసం పెడతాను. ఒరే నువ్వు వెళ్తున్నావు కదా ఇంటర్వ్యూకి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.